హలో మిస్ అమ్మ కొత్తపేట షాప్ ఓపెనింగ్కి నేను మిస్ అయ్యాను కానీ వీళ్ళు నన్ను పరామర్శించడానికి వచ్చారు. పింక్ పాపాయ్ వీళ్ళందరూ బ్లాక్లో ఫుల్ ఎంజాయ్ చేశారు ఈరోజు. నేనే తీసుకొచ్చా, డ్రైవ్ నేనే చేశా. చాలా కష్టపడింది యశు మాత్రం. యాక్చువల్గా నాకు ఇద్దాం అనుకుంది డ్రైవింగ్, నేను తప్పించుకొని నిలబయ్యా వెనక మా సీట్లో కూర్చొని. అందరు నిద్రపోతే చాలా రెస్పాన్సిబుల్ గా తీసుకొచ్చిందంట. స్పీడ్ బ్రేకర్ల దగ్గర అసలు బ్రేక్లే లేవు, దగ్గరికి వెళ్ళామా బ్రేక్ వేసామా. చూడాలన్న ఆతృతతో సఫా బ్రేక్ లేకుండా వచ్చింది. నేను కొత్తపేట నా గురించి ఏం షార్ట్ పెట్టారా అని చూస్తే అందరూ నీ చీర గురించి, నీ డ్రెస్ గురించి, యశు డ్రెస్ గురించే కామెంట్స్. నా డ్రెస్ గురించి కూడా ఉందా? చాలా మంది అవును, ఇది మంగళగిరి మన కనకదుర్గ హ్యాండ్లూమ్స్ లంగా ఓని టైప్ లో నేను కూడా తెప్పించుకున్నాను తెలుసా. మంచి బ్లాక్ సారీ తెప్పించుకొని కుట్టించుకున్నా. పప్పు చాలా మంది అడిగారు పప్పు, అందరికి నేను పప్పుకి చెప్తానని చెప్పా, స్వప్న గారికి చెప్తాను అని చెప్పి. అవును, మీరు అందరు అడిగారు కదా చెప్పేశాను. కాల్కి దెబ్బ తగిలింది కానీ మళ్ళీ జాయిన్ అయిపోతాం ఇసమలో, నో ప్రాబ్లం. దిలీప్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ అండి, మీరు అందరు మంచిగా మెసేజ్ పెట్టారు. వీళ్ళందరూ మా ఇంట్లో ఇట్లా కూర్చొని తింటుంటే హ్యాపీగా ఉంది. ఇంతకీ నా బ్రౌనీ ఐస్ క్రీమ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇంట్లో చేసిందంట, చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్ ఏమో కూల్గా, కింద బ్రౌనీ ఏమో హాట్గా, మధ్యలో ఏమో వీళ్ళు స్మార్ట్ గా